Hello everyone, welcome to aptitude session. In this session, we are going to learn some important squares and cubes. Squares and cubes are direct simplification approximation point of view system. At same time, it is useful in number series. So, we must learn squares. 1 square is equal to 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, and 10 square is 100. Next, 11 square is equal to 121, 12 square 144, 13 square 169, 14 square 196, 15 square 225, 16 square 256, 17 square 289, 18 square 324, 19 square 361, 20 square it's a 400. Next, 21 square 441, 22 square 484, 23 square 529, 24 square 576, 25 square 625, 26 square 676, 27 square 729, 28 square 784, 29 square 841, 30 square it's a 900. Let us observe these squares. So must గా 30 by heart చేసేయాలండి. 30 by heart చేయాలి. Let us observe 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. So up to 20 ఎవ్రీబడి నోస్ తెలుసు, ఎందుకంటే టేబుల్స్ నేర్చుకున్నామంటే వచ్చేస్తాయి. రైట్, దీని నుంచి ఏం అబ్జర్వ్ చేశాం సార్ అంటే, వాట్ అబౌట్ డిజిట్స్? డిజిట్స్ అంటే ఏంటి సార్ అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీస్ ఆర్ డిజిట్స్. యూనిట్స్ ప్లేస్ ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూనిట్స్ ప్లేస్ 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0. 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0. Let us observe here. ప్రతి చోట అబ్జర్వ్ చేస్తే 1 తో ఎండ్ అవుతుంది, 4 తో ఎండ్ అవుతుంది, 9 తో ఎండ్ అవుతుంది, 6 తో ఎండ్ అవుతుంది, 5 అగైన్ 6 అగైన్ 9 అగైన్ 4 అగైన్ 1 అగైన్ 0. బట్ మొత్తం చూస్తే 2 ఎక్కడైనా కనిపించిందా అండి? 2 ఎక్కడైనా కనిపించిందా? యూనిట్స్ ప్లేస్ లో 2 ఎక్కడైనా కనిపించిందా? లేదు. 3 ఎక్కడైనా కనిపించిందా? 3 ఇస్ దేర్ ఎనీవేర్? నో. అండ్ నెక్స్ట్ 7 ఎక్కడైనా కనిపించిందండి? 7 ఎక్కడైనా కనిపించిందా? లేదు. అండ్ వాట్ అబౌట్ 8 ఎక్కడైనా కనిపించిందా అండి? నో వే. సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, a perfect square does not ends with 2, 3, 7, 8. A perfect square does not ends with 2, 3, 7, 8. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 2, 3, 7, 8 తో ఎండ్ అవ్వదు, దాని అర్థం. రైట్, నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సరే 1 స్క్వేర్ ఎంతండి? 1. 1 స్క్వేర్ ఎంతండి? 1. 9 స్క్వేర్ ఎంతండి? 81. 11 స్క్వేర్ 121. 19 స్క్వేర్ 361. 21 స్క్వేర్ 441. 29 స్క్వేర్ 841. యూనిట్స్ ప్లేస్ లో 1 ఎప్పుడెప్పుడు వస్తుందో అబ్జర్వ్ చేయి. 1 ఎప్పుడు వస్తుంది? యూనిట్స్ ప్లేస్ లో 1 ఎప్పుడు వస్తుందండి? 1 స్క్వేర్, 11 స్క్వేర్, 21 స్క్వేర్, 31 స్క్వేర్, 41 స్క్వేర్, 51 స్క్వేర్, వాట్ ఎవర్ దట్ ఇట్ ఈస్, డెఫినెట్లీ ఆన్సర్ దేంతో ఎండ్ అవుతుంది? 1 తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ 9 స్క్వేర్ చూడు. 9 స్క్వేర్ ఎంతండి? 81.
19 square 361, 29 square 841. Next 39 square definitely ends with what? 1. అంటే ఇక్కడ 1 కి ఫ్రెండ్ 1 and 9. సో ఇక్కడ అబ్జర్వ్ చేయి, 1 కి ఫ్రెండ్ ఎవరండి? 1 and 9. నెక్స్ట్ 2 స్క్వేర్ ఎంత అండి? 4. 8 స్క్వేర్ 64, 12 స్క్వేర్ 144, 18 స్క్వేర్ 324, 22 స్క్వేర్ 484, 28 స్క్వేర్ 784. అంటే ఆన్సర్ 4 తో ఎండ్ అయ్యింది అంటే డెఫినెట్లీ 2 కానీ 8 కానీ ఉండాలి. 2 కానీ 8 కానీ అంటే 2 స్క్వేర్ 8 స్క్వేర్, 12 స్క్వేర్ 18 స్క్వేర్, 22 స్క్వేర్ 28 స్క్వేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? ప్రతి దానికి ఇప్పుడు మనం 4 తో ఎండ్ అయిందంటే ఖచ్చితంగా ఏమేమి ఉండాలి? 2, 8. అదే 6 తో 9 తో ఎండ్ అయ్యిందంటే ఏమి ఉండాలి? 3 or 7. అదే 6 తో ఎండ్ అయిందంటే ఏమేమి ఉండాలి? అక్కడ 6 తో ఎండ్ అయిందంటే 4 or 6. 4 or 6, రైట్? 0 నథింగ్ బట్ 0. And a perfect square definitely ends with the even number of zeros. Even number of zeros అండి. ఈవెన్ నెంబర్ 2 కానీ 4 కానీ 6 కానీ అలానే ఉండాలి, రైట్? నెక్స్ట్ స్టెప్ యూ షుడ్ అబ్జర్వ్ దీస్ 21 స్క్వేర్ 29 స్క్వేర్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 1 కి ఫ్రెండ్ ఎవరు అని చెప్పినాను? 1,9. 1,9. 21 స్క్వేర్ ని 29 స్క్వేర్ ని అబ్జర్వ్ చేయి. 21 స్క్వేర్ ఈజ్ 441, 29 స్క్వేర్ ఎంత అండి? 841. 441 841. నెక్స్ట్ 2 చూద్దాం. నెక్స్ట్ 4 ఫ్రెండ్స్ ఎవరండి? 2,8. 22 స్క్వేర్ 484, 28 స్క్వేర్ 784. 484 784. నెక్స్ట్ 23 స్క్వేర్ ఎంతండి? 529. 27 స్క్వేర్ 729. సో 529 729. నెక్స్ట్ 24 స్క్వేర్ 576, 26 స్క్వేర్ 676. Let us observe. సో బ్లైండ్ గా వ్యాడ్ చేసే కంటే మనం ఒక రిథమిక్ గా నేర్చుకోవాలి. సో 21 స్క్వేర్ 441, 29 స్క్వేర్ 841, 22 స్క్వేర్ 484, 28 స్క్వేర్ 784, 23 స్క్వేర్ 529, 27 స్క్వేర్ 729, 24 స్క్వేర్ 576, 26 స్క్వేర్ 676, 25 స్క్వేర్ బికమ్స్ వాట్ హియర్? 625. అండ్ ఈ మల్టిపుల్స్ అనేటివి నెక్స్ట్ డిస్కస్ చేస్తాను మళ్ళీ. 5 కి సంబంధించిన అన్ని కూడా 5 కి సంబంధించిన స్క్వేర్స్ అన్ని డిస్కస్ చేస్తాను, రైట్? ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? సో 30 వరకు మస్ట్ గా నేర్చుకోవాలండి. 100% నేర్చుకోవాలి స్క్వేర్స్. నెక్స్ట్ 31 స్క్వేర్. 31 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వాట్? 961. 32 స్క్వేర్ 1024. 33 స్క్వేర్ 1089. 34 స్క్వేర్ 1156. 35 స్క్వేర్ 1225. 36 స్క్వేర్ 1296. 37 స్క్వేర్ 1369. 38 స్క్వేర్ 1444. 39 స్క్వేర్ 1521. నెక్స్ట్ 41 స్క్వేర్ 1681. 42 స్క్వేర్ 1764. 43 స్క్వేర్ 1849. 44 స్క్వేర్ 1936. 45 స్క్వేర్ 2025. 46 స్క్వేర్ 2116. 47 స్క్వేర్ 2209. 48 స్క్వేర్ 2304. 49 స్క్వేర్ 2401. 50 స్క్వేర్ becomes 2500. Next should go with next 51 square is equal to 2601. 52 square is equal to 2704. 53 square is equal to 2809. and ఇవన్నీ మీతో రాయిస్తాను. Let us observe. సార్ అప్ టు 60 వరకు మీకు బ్యాడ్ అయిపోతాయి. 60 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3600 ఇక్కడ వరకు రాయాలి. ఈ బ్లాంక్ అంతా మీరు ఫిల్ చేస్తారు.
రైట్, లిజన్. ఇక్కడ 30 వరకు బై హార్ట్ చేస్తాం, రోజు చదివిస్తే వచ్చేస్తుందండి. నెక్స్ట్ 30 to 40 ఏ విధంగా నేర్చుకుంటాం చూడు. ఇప్పుడు బ్లైండ్ గా 31 స్క్వేర్ 961 1024 1089 1156 1225 1296 ఇలా బై హార్ట్ చేయడం కంటే కూడా జస్ట్ అబ్జర్వ్ 38 స్క్వేర్. అంటే ఈ నెంబర్స్ లో నాకు కొంచెం ఫ్యాన్సీ నెంబర్ గా కనిపించేది ఏంటి అంటే 38 స్క్వేర్. 38 స్క్వేర్ ఎంత ఇచ్చినాడు? 1444 ఇచ్చాడు. 1444. సో 38 స్క్వేర్ ఈజ్ 1444. ఇట్స్ అ వెరీ ఫ్యాన్సీ నెంబర్. 1444 చెప్పడానికి బాగుంది. సో 38 స్క్వేర్ బికమ్స్ వాట్ హియర్? 1444. నెక్స్ట్ దీంట్లో ఫ్యాన్సీ నెంబర్ ఏంటి సార్ అంటే 37 స్క్వేర్ అబ్జర్వ్ చేయి. ఇప్పుడు మనం ఒకటి చేస్తామండి, మొబైల్ యూజ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 అండ్ దిస్ ఇస్ 0 ఇలా ఉంటుంది. సో 37 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1369. 1369. సో 37 స్క్వేర్ ఎంత అండి? 1369. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ 32 స్క్వేర్. 32 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1024 అండి. 1024. ఈ నెంబర్ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది మనకు. 1024. నెక్స్ట్ 36 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1296. 36 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1296. రిమైనింగ్ వి బై హార్ట్ చేస్తాం. అండ్ ఈ 35 స్క్వేర్ నేను చెప్తానండి, నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేస్తున్నాను. 35 45 55 65 75 అవి ఓవరాల్ గా మీరు చెప్పగలుగుతారు. వాట్ ఎవర్ ద నెంబర్ ఎండ్స్ విత్ 5 వాట్ ఎవర్ ద నెంబర్ మీరు చెప్పగలుగుతారు. రైట్. సో 38 స్క్వేర్ 1444, 37 స్క్వేర్ 1369, 32 స్క్వేర్ 1024 అండ్ 36 స్క్వేర్ 1296. రిమైనింగ్ చదువుతూ ఉంటే వచ్చేస్తుందండి. నెక్స్ట్ 41 to 50 లాజిక్ చూడు. 41 to 50 అబ్జర్వ్ చేయండి. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు చూడు. అబ్జర్వ్ చేయి, జస్ట్ అబ్జర్వ్. 41 స్క్వేర్ 42 స్క్వేర్ 43 స్క్వేర్ 44 45 46 47 రాసిన్నాము. జస్ట్ అబ్జర్వ్. ఈ విధంగా థింక్ చేయి. 16 17 18 19 20 21 22 23 24 25. 16 17 18 19 20 సీక్వెన్స్ ఉన్నాయా? ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ చూడాలా. 41 స్క్వేర్ ఇక్కడ ఎంత ఉందండి? 81. 42 స్క్వేర్ 64, 43 స్క్వేర్ 49 ఉంది ఇక్కడ. సో 81 64 49 36 25 16 09 04 01 ఏం స్క్వేర్స్ అంటే 9 స్క్వేర్ 8 9 స్క్వేర్ 8 స్క్వేర్ 7 స్క్వేర్ 6 స్క్వేర్ 5 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ 0. ఇస్ ఇట్ రైట్? సో ఈ విధంగా నేను చేసుకో. సో 45 స్క్వేర్ 20 25, 46 square 21 16, 21 16. Right. Next, what about this? 51 square is equal to 2601 అండి. ఇది ఎలా అంటే ఒకసారి అబ్జర్వ్ చేయి. 51 square is equal to ఏ విధంగా చేస్తామంటే డియర్ ఇట్స్ వెరీ సింపుల్ అండి. 5 స్క్వేర్ ఎంత అండి? 5 స్క్వేర్ ఎంత అండి? 25. 5 స్క్వేర్ ఎంత అండి? 25. 25 plus 1. 25 plus 1 ఎంత? 26. 25 plus 1 ఎంత? 26. 26. 1 స్క్వేర్ ఎంత అండి? 01. 1 స్క్వేర్ 01. నెక్స్ట్ చూడు. 52 స్క్వేర్ కావాలి. 52 స్క్వేర్ కావాలి. ఫస్ట్ ఏం చేయమన్నాను? 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఎంత? 25. 5 స్క్వేర్ ఎంత అండి? 5 స్క్వేర్ 25 ప్లస్ 2. 25 plus 2. 25 plus 2 ఎంత అండి? 27. నెక్స్ట్ 2 స్క్వేర్ అగైన్ ఎంత అండి? 04. 2704. ఫర్ ఎగ్జాంపుల్ 53 స్క్వేర్ కావాలి. 53 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత నాన్న? 5 స్క్వేర్ 25. 5 స్క్వేర్ 25. 25 plus 3 28. 5 స్క్వేర్ 25. 25 plus 3 28. నెక్స్ట్ 3 స్క్వేర్ ఈజ్ 09. 2809. రిమైనింగ్ అన్ని మీరు చేయొచ్చు. ఓకే, ఇంకొకటి చెప్తాను. 57 స్క్వేర్ కావాలి. 57 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంతండి? 25. 5 స్క్వేర్ 25. 25 plus 7. 25 plus 7. 32. 7 స్క్వేర్ ఎంతండి? 49. 32 49.
సో అప్ టు 60 వరకు క్లియర్ చేసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అప్ టు 40 ఈజ్ ఎనఫ్. 40 తర్వాత అనేది మన ఇష్టం అది. అండ్ ఇవి కొన్ని సందర్భాల్లో క్యాలిక్యులేషన్స్ లో యూస్ అవుతాయి. ఓకే, అప్ టు 60 స్క్వేర్స్ డిస్కస్ చేసిన అండ్ ఈ 60 స్క్వేర్స్ ని రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి. రైట్, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్యూబ్స్. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, and 9 cube 729, 10 cube is 1000. Next, 11 cube 1331, 12 cube 1728, 13 cube 2197, 14 cube 2744, 15 cube 3375, 16 cube 4096, 17 cube 4913, 18 cube 5832, 19 cube 6859, and 20 cube is 8000. Right. Just observe up to 20 వరకు నేర్చుకోవాలండి, మినిమం 20. నంబర్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చోట వస్తుందండి నంబర్ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ అబ్జర్వ్ చేయనా, 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000. సో ఇక్కడ మనకు ఫ్లెక్సిబుల్ నెంబర్ 4 cube is equal to ఎంత వచ్చింది చూడు, 64. 4 cube is equal to 64. జనరల్ గా we should be strong at numbers. Further, 64 is equal to what here? 8 square. 8 square is 64. Next, 729. 729 is it's a square of 27 square. 27 square. Next is there in 4096. 4096. It is a square of 64. 64 square. 64 square is equal to what? 4096. So up to 20 cubes వరకు we should by heart చేయాలి. సో ఇప్పటి వరకు ఏంటి అండి, అప్ టు 60 వరకు స్క్వేర్స్ చెప్పాను. ఆ 60 స్క్వేర్స్ లో 40 స్క్వేర్స్ ఇస్ ఎనఫ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ క్యూబ్స్ అప్ టు 20 వరకు నేర్చుకోవాలి, ఇవంతా నేర్చుకోవాలండి. ఓకే, ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ.